హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మహారాష్ట్రలోని సెన్ సింగనాపూర్ అనే పుణ్యక్షేత్రంలో ఉన్నాం. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి, ఎక్కడి నుంచి మేము వెళ్ళామనే విషయాలు మీకు ఈరోజు తెలియపరుస్తాను. సెన్ సింగనాపూర్ అనేది షిరిడి నుంచి 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేముంటున్న రూమ్ నుంచి మేము ఉదయాన్నే 9 గంటలకల్లా బయలుదేరాము. వెళ్ళేందుకు సుమారు 1.5 గంట 2 గంటల సమయం పడుతుంది. షిరిడి నుంచి కార్లు, టెంపోలు అందుబాటులో ఉంటాయి. మనం ఫ్యామిలీతో వెళ్తే కార్ తీసుకొని వెళ్ళొచ్చు, ఎక్కువ మంది అయితే టెంపో తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే సింగిల్ వెళ్ళినా కూడా 200 300 తీసుకొని టెంపో వాళ్ళు తీసుకెళ్తారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సెన్ సింగనాపూర్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు టెంపో వాళ్ళు కావాలని ఒక డాబా లాంటి ప్లేస్లో ఆపుతారు. ఎందుకంటే అక్కడ కొంతమంది జోదం ఆడుతూ అందరినీ పర్యాటకుల్ని అట్రాక్ట్ చేస్తారు. డబ్బులు వస్తున్నాయి ఏంటి అంటుంటారు. అక్కడ కానీ చూస్తే అక్కడ మన జేబులు ఖాళీ అవ్వడం ఖాయం. అందుకని జాగ్రత్తగా ఉండండి. మీరైతే అటువైపు వెళ్ళొద్దు. ఒకవేళ ఆపినా కూడా టెంపో వాడిని తొందరగా తీయండి అని చెప్పండి. అది ఈ మధ్య అక్కడ ఎక్కువ అవుతుంది. సెన్ సింగనాపూర్లో స్వయంభూగా శనిదేవుడు వెలసాడు. దేశ నలుగురు నుంచి శనిదేవుని పూజించేందుకు, తమలో ఉన్న శనిని పంపించేందుకు, శనిదేవుని కృప కోసం భక్తులు ఇక్కడికి వచ్చి నూనెతో అభిషేకం చేస్తారు. సెన్ సింగనాపూర్లో ఇళ్లకు తలుపులు ఉండవు. ఎందుకంటే ఇక్కడ దొంగతనాలు అసలు జరగవు. ఎందుకంటే ఆ గ్రామం నుంచి ఏదైనా తీసుకెళ్తే వారి వెంట శనిదేవుడు వస్తాడని ప్రతీతి. అందుకే ఆ గ్రామం నుంచి ఎవరో తిరిగి వెళ్ళేటప్పుడు ఏది కొనరు, తీసుకెళ్లరు. షిరిడీకి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ సెన్ సింగనాపూర్కి వచ్చి శనిదేవుణ్ణి నూనెతో అభిషేకం చేసి వెళ్తారు. సెన్ సింగనాపూర్ దేవాలయం ఇదేనండి. మీరు వెళ్ళకపోయినా మన వీడియోలో చూసి ఒక లైక్, ఒక షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెన్ సింగనాపూర్ చేరుకోవాలంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడీకి డైరెక్ట్గా ఫ్లైట్లు ఉంటాయి. లేకపోతే డైరెక్ట్గా ట్రైన్ అవైలబిలిటీ కూడా షిరిడీకి ఉందండి. మేము షిరిడీ నుంచి సెన్ సింగనాపూర్కి వచ్చాము. శనిదేవుని ముఖ్య ఆలయం అదేనండి. మనం అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఒక నువ్వుల నూనె సీసాను తీసుకెళ్ళండి. ఎందుకంటే నూనెతో అభిషేకం చేస్తే శనిదేవుని కృప మనకు ఉంటుందని భక్తులు నమ్ముతారు. బయట పూలు అవి ఇవి పెట్టి 100 రూపాయలకి అమ్ముతారు. అవి తీసుకోవద్దు, అవి అసలు పనికిరావు, ఇక్కడ ఉపయోగపడవు కూడా. మనం ఓన్లీ నువ్వుల నూనె తీసుకొని సీసాను తీసుకెళ్ళండి. చూశారు కదా, భక్తులు డైరెక్ట్గా స్వామివారికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తూ ఉన్నారు. మనకు అన్ని గుళ్ళో లాగా లోపల ఉండదండి, ఇక్కడ బయటే ఉంటారు. భక్తులు డైరెక్ట్గా పోయి నూనెతో అభిషేకం చేసుకొని స్వామివారి కృపా కటాక్షం పొందవచ్చు. ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే ఉంటుంది రద్దీగా.
మరిన్ని వీడియోలు చేయాలంటే నాకు సపోర్ట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.